मसीह की जिंदगी को लेकर हम जानते जा रहे हैं। అంటే క్రైస్తవ జీవితం దేనితో ముడిపడి ఉంది तो मसीह का जिंदगी किसके साथ जुड़ा हुआ है, किस चीज के साथ जुड़ा हुआ है? అంటే మన జీవితాలలో దేవుడు మరి చేస్తున్నటువంటి కార్యాలను బట్టి చూసినా हमारी जिंदगी में जो परमेश्वर कार्य करते हैं उनको देखते हम, మనం వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి చూసినా या जो वचन सुनते हैं उसके अनुसार भी देखें। క్రైస్తవులు मसीह जो है, క్రైస్తవులు అంటే मसीह यानी कि ఎవరు कौन ఎవరు క్రైస్తవులు कौन है मसीह? ఎవరిని క్రైస్తవులని పిలుస్తారు किसको मसीहा करके पुकारते हैं? అసలు క్రైస్తవులుగా ఉండటానికి అసలు మొదటి మెట్టు ఏంటి तो मसीहा कहलाने के लिए सबसे बड़ी पहली कदम क्या है? క్రైస్తవులు అంటే ఎవరు मसीहा का मतलब कौन है? దేవుని బిడ్డలు परमेश्वर के लोग, ఎందుకంటే क्योंकि యేసు ప్రభు దేవుడు పంపించినటువంటి మనిషి प्रभु यीशु जो है परमेश्वर की ओर से भेजा गया है। ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మరి దేవుని బిడ్డలుగా పరిగణించబడుతున్నారు उन पर भरोसा करने वाला हर एक भी परमेश्वर का संतान होने का अधिकार पा चुका है ఒక उनको। విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి एक बात को ध्यान से सुनना, దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు యవ్వన కాలంలో పెండ్లి అంటే వివాహం అంత వయసులో సృష్టించాడు जब आदम को परमेश्वर ने सृष्टि किया था, नौजवान की अवस्था यानी कि उम्र इतनी कि शादी का लायक, उस उम्र का इंसान बनाया था परमेश्वर ने। అంటే ఈ వివాహం చేసుకునే వయసులో ఆదామును సృష్టించాడు तो विवाह करने की उम्र में परमेश्वर को ने आदम को बनाया है। కానీ యేసు ప్రభు అయితే लेकिन यीशु मसीह వయసు వచ్చిన తర్వాత जैसे उनका उम्र बढ़ गया है, వివాహం చేసుకునే సమయంలో దేవుని యొక్క పరిచారకుడుగా వచ్చాడు तो विवाह करने की उस समय में परमेश्वर की सेवा करने के लिए आए हैं। దేవుని యొక్క పరిచారకుడుగా వచ్చాడు परमेश्वर की सेवा करने के लिए आए हैं। అందును బట్టే इसलिए అపోస్తుల కార్యంలో గనక మనం చూస్తే प्रेरितों के काम में हम देखते हैं, అపోస్తుల కార్యము प्रेरितों की काम తీయండి 3వ అధ్యాయం अध्याय 3, అపోస్తుల కార్యము प्रेरितों की काम చాప్టర్ 3 యాక్ట్స్ చాప్టర్ 3 వర్సెస్ 13 13वें वचन को देखेंगे। तीसरे अध्याय 13वें वचन, అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచి ఉన్నాడు अब्राहम और इसहाक और याकूब के परमेश्वर हमारे बापदाओं के परमेश्वर ने अपने सेवक यीशु की महिमा की। అర్థమవుతుందా समझ में आ रहे? ఎవరంటే యేసు ప్రభు कौन है यीशु मसीह? దేవుని యొక్క సేవకుడు परमेश्वर का सेवक। అంటే సేవకుడు అంటే అర్థం ఏంటి తెలుసా सेवक का मतलब क्या पता है? సేవకుడు అంటే सेवक ఒక यानी कि వ్యక్తి కింద ఉండి పరిచారం చేసేవాడు అని అర్థం किसी दूसरे के साथ सामने रहकर उसके नीचे काम करने वाला है। అంటే ఒక వ్యక్తి కింద ఉండి సేవ చేస్తూ ఉంటాడు एक व्यक्ति के नीचे रहकर उसका सेवा टहल करने वाला है। మీరు యెషయా యొక్క పుస్తకాన్ని ఒకసారి తీస్తే अब यशायाह का ग्रंथ को खोलेंगे, ఆ 50వ అధ్యాయం కూడా చూడండి యెషయా अध्याय 50 को भी देखेंगे हम। యెషయా 50వ అధ్యాయం తీయండి ఒకసారి यशायाह की ग्रंथ 50वां अध्याय 50వ అధ్యాయంలో 10వ వచనం కనుక చదివితే अध्याय 10 पढ़ेंगे। యెషయా నబీ కా పుస్తకు చాప్టర్ 50 వర్సెస్ 10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు అని రాయబడింది तुम में से कौन है जो यहोवा का भय मानता है, उसके दास की बातें सुनता है? అంటే యెషయా గారు క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితమే రాశాడు यशायाह ने मसीह के पूर्व 750 साल पहले ही लिखा था। దేవునికి భయపడి परमेश्वर को डरते हुए ఆయన సేవకుని మాట వినువాడెవడు और उसका सेवक की बात सुनने वाला कौन है? ఎవరు ఆయన సేవకుడు कौन है उनका सेवक? యేసు ప్రభువే ఆయన సేవకుడు मसीह यीशु ही उनका सेवक है। అంటే యేసు ప్రభులు వారు ఒక సమయంలో ఏమన్నారంటే मसीह यीशु ने एक समय में क्या कहा था? పరిచారకుడుగా చెప్పుకున్నాడు अपने आप को सेवा करने वाले के रूप में నేను बताया, పరిచారకుడిని मैं सेवा टहल करने నేను वाला हूँ, పరిచారం చేయటానికే मैं వచ్చాను परिचर्या करने के लिए ही आया हूँ। అర్థమవుతుందా समझ में आ रहे? పరిచారం చేయించుకుంటానికి రాలా सेवा टहल कराने के लिए नहीं నేను आया हूँ, పరిచారం చేయటానికి వచ్చాను सेवा टहल करने के लिए కాబట్టి ही आया हूँ। మానవులకు ఆయన పరిచారం చేస్తున్నాడు यानी कि इंसान को ही वो सेवा कर रही है, సేవ చేస్తున్నాడు सेवा कर रहा है वो। అందుకని इसलिए క్రైస్తవుని యొక్క మొదటి మెట్టు ఏంటి తెలుసా मसीहों का सबसे पहले कदम क्या होना चाहिए? पता సేవ है? చేయటం सेवा करना चाहिए, సేవ చేయాలి सेवा करना है। అంటే यानी कि ఎవరికి సేవ చేయాలి किसकी सेवा करे? దేవుని సేవ परमेश्वर की सेवा। దేవుని సేవ అంటే అసలు ఏంటి परमेश्वर की सेवा का मतलब क्या है? దేవుని సేవ అంటే परमेश्वर की सेवा यानी कि యేసు ప్రభులు వారు मसीह यीशु, ఇందాక చెప్పాను पहले बताया था मैंने, ఆదాము వారిని దేవుడు ఆ వివాహం యొక్క వయసుకు సృష్టించాడు तो परमेश्वर ने आदम को यानी कि शादी का लायक उम्र में बनाया था। యేసు ప్రభు అయితే ఆ వివాహం అయ్యే సమయానికల్లా పరిచారానికి వచ్చి ఒక వధువు సంఘాన్ని సిద్ధపరిచాడు यीशु मसीह तो विवाह करने की उम्र जैसी आई उस समय में
सेवा शुरू करके एक वधु की कलिसिया शुरू कर दिया है। అంటే వధువు యొక్క సంఘాన్ని స్థాపించాడు. वधु की कलिसिया शुरू कर दिया है। సంఘమును స్థాపిస్తున్నాను అన్నాడు. कलिसिया की स्थापना करता हूं करके बोला। సంఘాన్ని ఏ విధంగా స్థాపించాడంటే कलिसिया को किस तरह उन्होंने स्थापना की है? స్థిరమైన విశ్వాసంలో సంఘాన్ని స్థాపించాడు. स्थिर विश्वास के ऊपर कलिसिया की स्थापना की స్థిరమైన है। విశ్వాసం स्थिर विश्वास के అన్నాడు. ఈ ऊपर బండ మీద అన్నాడు. कहा था कि ना इस पत्थर के ऊपर, ఈ బండ మీద అన్నాడు. इस पत्थर के ऊपर बोला था। ఎందుకలా మాట? क्यों कहा था इस बात అంతకు को? ముందు యేసు ప్రభువు వారు అడిగారు. इससे पहले मसीह यीशु ने पूछा था। ఏమని అడిగారంటే क्या करके पूछा? నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నారు. मेरे बारे में क्या सोचते हैं? అనేక మంది అనేక రకాలు చెప్పారు. कई सारे लोग कई सारे रीति से बोल रहे అయితే बताया। పేతురు ఏమన్నాడు? अंत में पतरस ने क्या बोला? నువ్వు పరలోకం నుంచి వచ్చినటువంటి సజీవుడని దేవుని కుమారుడు అన్నాడు. तुम स्वर्गीय परमेश्वर का जीवित एक पुत्र है करके बताया। ఏమన్నాడు? क्या कहा? నువ్వు పరలోకం నుంచి వచ్చినటువంటి సజీవుడని దేవుని కుమారుడివి. और तुम स्वर्ग से आए हुआ जीवित परमेश्वर का पुत्र हो। వెంటనే యేసుప్రభు అన్నాడు, तुरंत मसीह यीशु ने कहा ఈ था, మాటలు నీకు దేవుడే బయలుపరిచాడు గాని భూమి మీద ఎవరు నీకు బయలుపరచలేదు అన్నాడు. ये बात है तुझे स्वर्ग से मिली है, संसार में से किसी ने आपको नहीं बताया बोला। కాబట్టి ఆ విశ్వాసం इसी विश्वास के అంటే ऊपर పరలోకం పైన ఉన్నటువంటి ఆనందము, ఆ యొక్క అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి అదే విశ్వాసం మీద, స్థిరమైన విశ్వాసం మీద సంఘం కడుతున్నాను అన్నాడు. यानी कि स्वर्गीय विषय पर जो स्थिर विश्वास भरोसा रखते हुए जो पतरस ने बात कहा, उस स्थिर विश्वास के ऊपर कलिसिया बनाऊंगा బండ बोला। మీద కాదు, पत्थर के ऊपर नहीं, బండ మీద కాదు, पत्थर के ऊपर नहीं, అంటే స్థిరము. यानी कि स्थिरता के బండ ऊपर। అంటే ఏంటి? पत्थर का मतलब क्या है? స్థిరమైనది అని అర్థం, स्थिर, కదలనిది అని అర్థం. ना हिलने वाली, దాని మీద కడుతున్నాను అన్నాడు. उस चीज के ऊपर बनाऊंगा बोला। ఇప్పుడు సంఘం అంటే ఎవరు? अब कलिसिया का मतलब कौन है? మనమే. हम। సంఘం అంటే నువ్వు నేనే. कलिसिया मतलब आप और मैं। స్థిరంగా स्थिर रहना है, స్థిరంగా ఉంది स्थिर रहकर ప్రభు వైపు చూడాలి. प्रभु की ओर देखना అసలు है। మనుషు వైపు చూడొద్దు, आखिर कभी भी मनुष्यों की ओर मत देखना, ప్రభు వైపే చూడాలి. केवल प्रभु की ओर ही देखना। చూడండి, देखिए ఆ మత్తయి సువార్త मत्ती सुसमाचार 4వ అధ్యాయంలో 4 अध्याय देखेंगे। 4వ అధ్యాయం 19వ వచనం కానీ చదివితే 4 अध्याय 19वें वचन को पढ़ेंगे। మత్తయి చాప్టర్ 4 వర్సెస్ 19 చూడండి. ఆయన నా వెంబడి రండి అని పిలిచాడు. उन्होंने यीशु ने उनसे कहा, मेरे पीछे चले आओ, నా వెంబడి రండి. मेरे पीछे चले आओ। అంతకు ముందు శాస్త్రులు పరిసర శిష్యులు ఉన్నారు. उससे पहले शास्त्री और परिचयों के लिए भी चेले थे, యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను శిష్యులు ఉన్నారు. और बपतिस्मा देने वाला यूहन्ना के भी चेले थे। కానీ लेकिन యేసు ప్రభు ఏమంటున్నాడంటే मसीह यीशु क्या कहता है? ఆయన నన్ను నా వెంబడి రండి అన్నాడు. वो कहता है कि मेरे पीछे हो लो, అంటే నన్ను వెంబడించండి, मेरा पीछे अनुकरण करो, నన్ను వెంబడించండి. मेरे पीछे चलो। ఎప్పుడైతే యేసు ప్రభుని వాళ్ళు వెంబడించారో, जब इन्होंने यीशु मसीह की अनुकरण की है, బైబిల్లో మొత్తం మీద చూస్తే బాగా లెక్క పెట్టి చూస్తే 91 సార్లు శిష్యులు 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 అనే మాట ఉంది. तो बाइबल में हम देखते हैं तो पूरा बाइबल के अंदर 91 बार लिखा गया है चेला 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 करके। ఇంకా కొంచెం చూస్తే ఇంకా దొరుకుతాయి, और भी ढूंढे तो शायद मिल सकेगा। 100 లోపు అనుకోండి. तो 100 के अंदर सोचिए శిష్యులు चेला करके, శిష్యులు. चेले। కాబట్టి इसलिए ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే मसीह यीशु क्या कहता है? నన్ను వెంబడించండి. मेरे पीछे चले आओ। అంతకు ముందు ఏం చేస్తున్నారు వాళ్ళు? उससे पहले क्या कर रहे थे वो? ఏదో పనులు చేసుకుంటున్నారు, तो कुछ अपना अपना काम कर रहे ఏదో थे, చేపలు పట్టుకుంటున్నారు. मछलियां पकड़ रहे थे, అంటే వాళ్ళ జీవన వృత్తి, यानी कि उनके जीवन की वृत्ति వాళ్ళ वही జీవన था, వృత్తి కాబట్టి చేపలు పట్టుకుంటున్నారు. उनका काम वही था, इसलिए वो मच्छी पकड़ रहे యేసు थे। ప్రభు ఏమన్నాడు? मसीह यीशु ने क्या बोला? నన్ను వెంబడించు అన్నాడు. मेरे पीछे हो लो, అంటే यानी कि వాళ్ళ వలలు వదిలిపెట్టేసి वहां जाल को छोड़ दिया, యేసు ప్రభుని వెంబడించారు. मसीह यीशु के पीछे चल रहे ఆయన थे, వెంబడి వెళ్తున్నారు. उनके साथ साथ चल रहे थे। అప్పుడు ఏమన్నారు తెలుసా? तब क्या कहा पता है? శిష్యులు అన్నారు. उनको कहा गया चेले हैं। ఏమన్నారు? क्या बोला लोगों వాళ్ళని ने? శిష్యులు అన్నారు. उनको चेले कहा। జాగ్రత్త గమనించండి. ध्यान से सुनना प्रिय। అంటే ఆయన్ని వెంబడించిన వాళ్ళని శిష్యులు అన్నారు. यानी कि जो यीशु मसीह के पीछे चलते हैं उन लोगों को चेले करके बोला है, శిష్యులు అన్నారు. चेले बोला है। ఇప్పుడు మనం జాగ్రత్త గమనిస్తే ध्यान से देखे, యేసు ప్రభుల వారు मसीह यीशु ఆ చనిపోయి తిరిగి లేచిన తర్వాత उनकी मृत्यु हो गया और वो जैसे जी उठा है। 28వ అధ్యాయం మత్తయి సువార్తలో मत्ती सुसमाचार 28वें अध्याय 28వ అధ్యాయం కనుక మనం తీస్తే 28वें अध्याय को देखेंगे, ఇక్కడ 16వ వచనం ఒకసారి చదువుదాం. 16वीं वचन देखेंगे। मत्ती 28:16। మత్తయి చాప్టర్ 28 వర్సెస్ 16. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలీలి అనే కొండకు వెళ్ళిరి అని రాయబడింది. 11 चेले गलील में उस पहाड़ पर गए जिसे यीशु ने उनसे बताया అంటే था। అర్థం ఏంటి? ఇక్కడ अर्थ क्या है? ఆయన్ని వెంబడించిన వారిని శిష్యులు అన్నారు.
यानी कि यीशु मसीह की जो पीछे चले आ रहे थे उन लोगों को चेले कहा। జాగ్రత్తగా గమనించిన పిల్లలు, ध्यान से सुना प्रियो, ఆయన్ని వెంబడించిన వారిని శిష్యులు అన్నారు. उनके पीछे जो चले आ रहे थे उनको चेले बोला। వాళ్ళు దేవుని యొక్క సేవకుని వెంబడిస్తున్నారు. वो लोग परमेश्वर की सेवक के पीछे चल रहे थे, అంటే యేసు ప్రభు చెప్పింది వాళ్ళు చూస్తున్నారు, यानी कि यीशु मसीह ने जो बताया वो कर रहे थे। ఆయన చేస్తుంది చూస్తున్నారు, वो जो कुछ भी कर रहा था वो देख रहे थे, ఆయన వాళ్ళకి నేర్పుతున్నాడు, वो उनको सिखा रहा था, వాళ్ళు वो నేర్చుకుంటున్నారు, सीख भी रहे थे, నేర్చుకుంటున్నారు. सीख रहे थे। అంటే వీళ్ళ శిష్యులుగా అన్నారు, यानी कि उन्हीं लोगों को कहा गया कि चेले हैं, శిష్యులుగా అన్నారు. चेले हैं बोला। అందుకని ఇక్కడ చూస్తే यहाँ देखने पर 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలే కొండకు వెళ్ళిరి అని రాయబడింది. 11 चेले गलील में उस पहाड़ पर गए जिसे यीशु ने उन्हें बताया था। అంటే వీళ్ళు 3.5 సంవత్సరాలు ఏం చేశారు? यानी कि इन्होंने 3.5 वर्ष क्या किया? ఏం చేశారు? क्या किया? యేసు ప్రభు చెప్పిందల్లా వింటూ వచ్చారు. यीशु मसीह ने जो कुछ कहा वो सब बातें सुनते आए। ఆయన చేసినన్ని చూస్తూ వచ్చారు, उन्होंने जो कुछ किया यीशु मसीह ने चेले देखते आ रहे थे, వింటా వచ్చారు, सुनते हुए आ रहे थे, చూస్తూ వచ్చారు. देखते हुए आ रहे थे। అందుకనే క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితమే इसलिए मसीह के पूर्व 750 साल पहले ही యెషయా గారు 50 అధ్యాయం 4వ వచనం గాని మనం చూస్తే, यशायाह ने कहा 50वां अध्याय वचन 14 में యెషయా చాప్టర్ 50 వర్సెస్ 4 మీద చూస్తే, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అన్నాడు. 4 కింద చదివితే, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసెను. प्रभु यहोवा ने मुझे सीखने वाली जीभ दी है करके అంటే ఇక్కడ ఇందులో సీక్నే వాళ్ళు అన్నాడు. అంటే శిష్యుడు అంటే ఎవరు? నేర్చుకునేవాడు అని అర్థం, सीखने वाला करके अर्थ है, వినేవాడు అని అర్థం. सुनने वाला करके भी अर्थ है। తర్వాత ఇంకా రాశాడు, और भी नीचे लिखा है, శిష్యులు వినినట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించును అన్నాడు. भोर को वे नित्य मुझे जगाता है और मेरा कान खोलता है कि मैं शिष्य के समान सुनूं। అంటే అర్థం ఏంటి? अर्थ क्या? యేసును వెంబడించే క్రైస్తవులుగా ఉన్నవారు जो मसीह यीशु की अनुकरण करने वाला जो मसीह है వింటారు, वो सुनते हैं प्रभु की बातें, వెంబడించి వినాలి. जो उनके पीछे चलते हैं వాళ్ళ उनकी बात सुनना శిష్యులు चाहिए। శిష్యులు అన్నారు. उन्हीं लोगों को कहेंगे चेले हैं। ఇక్కడ 5వ వచనం కానీ చదివితే, यहाँ पे 50 में 5 भी पढ़ेंगे तो వర్సెస్ 5 ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా అన్నాడు. प्रभु यहोवा ने मेरा कान खोला है और मैंने विरोध ना किया, నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. मैंने इनको विरोध नहीं किया। అంటే నేను వింటున్నాను, यानी कि मैं उनकी बातें सुन रहा हूँ, వింట వల్ల నాకు తెలుస్తుంది, सुनने से मुझे मालूम पड़ रहे తప్పేందో ఒప్పేందో నాకు తెలిసిపోతుంది. सही क्या है गलत क्या है मुझे पता चल रही ఇప్పుడు है। నేను ఆయన వెంబడిస్తున్నాను. मैं भी उनके पीछे चलता हूँ। ఇప్పుడు వెంబడించే వాళ్ళందరూ ఏమంటున్నాడు? अभी यीशु के पीछे चलने वाले लोगों को क्या कहते हैं? క్రైస్తవులు, मसीहा लोग, క్రైస్టియన్స్. मसीहा, యేసు ప్రభువు క్రైస్ట్, यीशु मसीह क्राइस्ट है, జీసస్ క్రైస్ట్. जीसस क्राइस्ट। కాబట్టి ఆయన వెంబడించేవాడు క్రైస్తవులు. इसलिए उनकी अनुकरण करने वालों को मसीहा लोग बोला। ఇప్పుడు క్రైస్తవులు అంటే ఏంటి? వినేవాళ్ళు, मसीह कौन है? सुनने का मन అంటే रखने वाला, వినుబుద్ధి కలిగిన వాళ్ళు. सुनने का लक्षण रखने वाला, అంటే శిష్యులు, यानी कि चेले। శిష్యులు चेले, శిష్యుల యొక్క ఆ అనుభవం ఏంటంటే चेलों का अनुभव क्या है? వినటం, सुनना, వినాలి, सुनना है, విని ముందుకు నడుస్తూ ఉండాలి, सुनने के अनुसार चलते रहना चाहिए, నడుస్తూ ఉండాలి, जैसा सुनते हैं वैसे ప్రభువులో चलना నడుస్తూ चाहिए, ఉండాలి. प्रभु में चलते रहना चाहिए। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే इसके बाद और देखिए మత్తయి సువార్త 28వ వచనంలో మళ్ళీ ఒకసారి 28వ అధ్యాయంలో చూస్తే, मत्ती सुसमाचार 28वें अध्याय को देखेंगे। మత్తయి చాప్టర్ 28 ಅವರು 20లో 20 అయినా చూడండి, మన శిష్యులుగా చేయమన్నాడు చూడండి అక్కడ. 18 28 మత్తయి 18 వర్సెస్. मत्ती सुसमाचार 28 अध्याय 18वें वचन। అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. यीशु ने उनके पास आकर कहा, स्वर्ग और पृथ्वी का सारा अधिकार मुझे दिया गया है, इसलिए तुम जाओ सब जाति के लोगों को चेला बनाओ। అర్థమవుతుందా? देखा यहाँ पे శిష్యులు చేయమన్నాడు. चेले बनाने को कहा అంటే है। అర్థం ఏంటి? मतलब क्या है? వాళ్ళు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటారు, अब वो आपके पीछे चलते रहेंगे, మీ మాటలు వింటూ ఉంటారు. आपकी बातों को सुनते అంటే रहेंगे, వినువారుగా చేయండి. यानी कि लोग मेरी बात सुनने के लायक बनाओ। 20వ వచనం చదివితే, इसी में वचन 20 भी देखेंगे వర్సెస్ तो, 20లో కూడా చూస్తే, वचन 20, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదురో వాటిని గైకొన వల్లని వారికి బోధించుడి అన్నాడు.
और उन्हें सब बातें जो मैंने तुम्हें आज्ञा दी है मानना सिखाओ। అర్థమైందా? समझ में आ रहा है ఏమన్నాడు యేసు ప్రభు? क्या कहा मसीह यीशु మీరు ने? సర్వలోకానికి వెళ్ళండి, सारे जगत में जाओ, సర్వలోకానికి వెళ్ళి सारे जगत में మీరు जाओ, శిష్యులను చేయండి, चेले बनाओ लोगों को, శిష్యులను చేయండి. चेले बनाओ। నేను మీకు ఏ ఏ సంగతులు అయితే బోధించానో मैंने जो जो बातें आपको सिखाए था, आज्ञा दी था, అవన్నీ వాళ్ళకి చెప్పండి, ये सारी बात उनको मानना सिखाओ, వాళ్ళకి నేర్పించండి. उनको मानना सिखाओ। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే अब ध्यान से सुनेंगे, ఇప్పుడు శిష్యులైన మనము, अब चेले होने जो है మనం శిష్యులమి. हम चेले हैं, కాబట్టి శిష్యులకు ఉన్నటువంటి ఆధిక్యతను కూడా చెప్తున్నాడు. तो चेलों का जो सम्मानजनक विषय है वो भी बता रहे हैं। అసలు ఎవరు శిష్యులు? कौन है आखिर चेले? कौन है? శిష్యులకు ఉన్నటువంటి ఆధిక్యత, शिष्यों का सम्मान वाली बात क्या है? ఎవరిని శిష్యులు అంటారు? किसको चेले कहते हैं? లూకా సువార్త लूका सुसमाचार 14వ అధ్యాయం 14 अध्याय, 14వ అధ్యాయంలో लूका सुसमाचार 14 अध्याय, ఇక్కడ 3 విషయాలు మీకు చెప్తాను, यहाँ पे 3 बातें मैं आपको बताऊंगा। శిష్యునికున్న విషయాలు. चेले की जो लक्षण है, లూకు लूका सुसमाचार చాప్టర్ 14 26-27. लूका सुसमाचार 14 अध्याय 26 और 27 वचन। ఆయన సమూహములు వెళుతున్నప్పుడు ఆ సమూహాల వైపు తిరిగి నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన భార్యని, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా దేశిపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. जब बड़ी भीड़ उसके पास साथ जा रही थी तो उन्हें पीछे मुड़कर उनसे कहा, यदि कोई मेरे पास आए और अपने पिता और माता और पत्नी और बच्चे और भाई और बहनों वरन अपने प्राण को भी अप्रिय ना जाने तो वे मेरा चेला नहीं हो सकता। అర్థమైంది? ఇక్కడ समझ में आ रहे? శిష్యులు చేయమన్నాడు. चेलों को बनाने के लिए कहा है। ఎలా చేస్తారు శిష్యులు అంటే? कैसे चेलों को बनाएंगे? యేసు ప్రభు చెప్పారు, यीशु मसीह ने बताया है, శిష్యులు చెప్పారు, चेलों को बताया। వీళ్ళు అదే విషయం వాళ్ళకి చెప్పాలి. यही बातें आगे के लोगों को पहुंचाना है। ఏమంటున్నాడు? क्या कहता తన है? తండ్రిని, अपने पिता को, తల్లిని, माता को, భార్యని, पत्नी को, పిల్లల్ని, बच्चों, అన్నదమ్ముల్ని, भाइयों, అక్క చెల్లెళ్ళని, बहनों, తన ప్రాణమును సహా దేశం వాడు శిష్యుడు కానేరడం. अंत में अपने प्राण को भी अप्रिय जानने से ही वो चेला हो అంటే सकता అర్థం है। ఏంటి? इसका मतलब क्या है? దేవుణ్ణి ఎంబడించడానికి వీళ్ళు అడ్డంకులుగా ఉండకూడదు. परमेश्वर के साथ साथ हम लोग चलने के लिए ये सारे जो सगे संबंधी रिश्ता जो है हमारे लिए रुकावट नहीं होना యేసు ప్రభు चाहिए। ఏమన్నాడు? मसीह यीशु ने क्या నన్ను बोला? ఎంబడించండి. मेरा पीछे हो लो। అంటే నన్ను ఎంబడిస్తున్నప్పుడు जैसे मेरे पीछे चलते हो आप लोग, తల్లి గాని, आपकी माता हो, భార్య గాని, या పత్ని हो, పిల్లలు గాని, बच्चे हो, అన్నదమ్ములు గాని, भाई हो, అక్క చెల్లెళ్ళు గాని, बहने అంటే हैं, ఈ లోక సంబంధంలో ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా మనల్ని ఆటంకపరచకుండా ఉండాలి. इस संसार की जो रिश्ते है हमारी, वो कोई भी रिश्ता हमारे लिए रुकावट नहीं बनना మనం चाहिए। ప్రభువుని ఎంబడించినప్పుడు ఆటంకంగా ఉండకూడదు. हम प्रभु यीशु के पीछे चलते तो वो लोग हमारे लिए रुकावट का कारण नहीं కానీ बनना ఆటంకంగా चाहिए, ఉంటారు. लेकिन ज्यादातर वो हमारे लिए रुकावट का कारण ही बनते మనుషులు हैं। మనకు ఆటంకంగా ఉంటారు. इंसान हमारे लिए रुकावट का कारण ही కానీ बनते మనం हैं। ఏం చేయాలి? लेकिन हमें क्या करना चाहिए? వాళ్ళని బడిసోకుండా ప్రభు వైపు నడవాలి. उनके ऊपर ध्यान लगाते हुए प्रभु की ओर ध्यान लगाए। ఇంకేమన్నాడో చూద్దాం. और क्या कहता है देखिए, ఇంకా కింద ఏమన్నాడు ఒకసారి చూద్దాం. और देखिए మన 27 నుంచి చదువుకుంటూ వస్తే 27 वचन को भी देखेंगे। 27 ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. और जो कोई अपना क्रूस ना उठाए और मेरे पीछे ना आए वह भी मेरा चेला नहीं हो అంటే सकता। అర్థం ఏంటి? इसका अर्थ क्या है? మనం దేవుని లేదంటే కుటుంబస్తులు ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి ఆటంకంగా ఉండకూడదు. हम प्रभु में बढ़ने के लिए हमारी घर की हालत, हमारे रिश्तेदारी कोई हमारे लिए रुकावट नहीं होना ఈ चाहिए। ఆటంకంగా ఉన్న వాటిని బట్టి ప్రభువులు నడవాలి. మనం अगर रुकावट भी वो लोग बना रहे हमारे लिए, उनको ध्यान ना देते हुए प्रभु में हमें बढ़ना है। ప్రభువులు నడవాలి. प्रभु में ఇక चलना है, చూడొద్దు, మనం नीचे मुड़ के नहीं ఇక देखना ఆళ్ళ है, వైపు చూడొద్దు. उनके ओर नहीं देखना। యేసు ప్రభు అన్నాడు मसीह यीशु ने నన్ను क्या बोला? వెంబడించు అన్నాడు. मेरा पीछे आओ। ఇక ఆయన్నే మనం వెంబడించాలి. केवल उन्हीं की ही अनुकरण ఆ करना है। వాక్యమైన దేవుణ్ణే వెంబడించాలి. वचन रूपी परमेश्वर का ही अनुकरण करना है ఎటువైపు మనం చూడకూడదు. और किसी तरफ हमें नहीं देखना है। ఇక్కడేమన్నాడు? यहाँ क्या कहता है? తన సిలువను ఎత్తుకొని మోసుకొని రావాలంట. अपना क्रूस उठा के आना है। ఇప్పుడు ఏమంటారు తెలుసా? अब क्या बोलेंगे पता है? మాట సామెతగా చాలా మంది అంటారు, कहावत के तौर पर बहुत से लोग बोलते हैं, హిందీలో అంటారు, हिंदी में भी, ముझे चूली पे चढ़ाओ कोई पात नहीं पड़ता. నన్ను సిలువెక్కించిన ఏం పర్వాలేదని అంటారు। ఏమంటాం? क्या मुझे बोलते हैं? मुझे चूली पर चढ़ाओ कोई फर्क नहीं पड़ता. నన్ను సిలువెక్కించినా ఏం పర్వాలేదు అంటే అంటుంటారు। అర్థం ఏంటి తెలుసా? इसका मतलब क्या है पता है? సిలువ ఎక్కించే యేసు ప్రభువుని అంటే ఆయన మీద అనేక ఎలిగేషన్ లేసి ఆయన ఏం చేయకపోయినా నిందలేసి ఆయన సిలువేశారు.
तो यीशु मसीह को क्रूस में डाल दिया, यानी कि वो निर्दोषी है, उनके ऊपर कोई आरोप नहीं है, कोई ऐसा वो गलत नहीं था, फिर भी उनको क्रूस में चढ़ाया। అందుకనే ఏమన్నాడు, इसलिए నా क्या మీద कहता है? ఎన్ని నిందలు వేయండి అని సిలువేయండి పోయి పర్వాలేదు. आप कितना भी मेरे ऊपर निंदा लगाओ, क्रूस पे डालो, कोई परवाह नहीं। అంటే यानी कि సిలువు మీద అంటే సిలువు అంటే సూలి అంటే అనవసరంగా ఆయన పైన నిందలేసి ఆయన ఎలిగేషన్లు వేసి ఆయన సిలువేసారని అర్థం. सूली पे चढ़ाने के मतलब क्या है? निर्दोष को बेमतलब क्रूस पर चढ़ाया करके अर्थ है। ఇప్పుడు అర్థం ఏంటి సిలువ ఎత్తుకోవటం అంటే? क्रूस को उठाने के मतलब क्या है? తన సిలువ అంటే అర్థం ఏంటి? अपना क्रूस उठा के हमें మన चलने మీద का ఎన్ని मतलब నిందలు వచ్చినా, हमारे पर कोई निंदा भी आ जाए, మన మీద ఎన్ని బదనాములు వచ్చినా, कितना भी बदनामी लोग हमें करे, మన ఎన్ని మంది ఎంతమంది ఏమన్నా कितने लोग कुछ भी हमें మనం వాళ్ళ వైపు करे, చూడాలి. कुछ बोले, हम उनके ओर ध्यान नहीं लगाना, ప్రభు వైపే, केवल प्रभु की ओर ध्यान लगाना, వాక్యం వైపే. वचन की ओर ही ध्यान ఎన్ని लगाना। ఆటంకాలు మనకి, ये सब कुछ हमारे लिए रुकावट है। ప్రభు వైపే. प्रभु की అంటే ओर ही देखना, వాళ్ళే శిష్యులుగా ఉంటారు. ऐसा ही लोग चेले बन के रहेंगे। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे हैं? వాళ్ళే మనకు శిష్యులు. वही लोग सच्चे चेले हैं। జాతకంలో అసలైన శిష్యులు ఎవరు? सच्ची चेले कौन है? ध्यान से सुनिएगा। కుటుంబాలు మనకు ఆటంకంగా ఉండకూడదు. परिवार हमारे लिए रुकावट नहीं होना चाहिए। ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని మనం అటువైపు చూడకూడదు. इतना ही निंदा तकलीफ आ जाए, हम उसकी तरफ ध्यान ना लगाए, ప్రభు వైపే వెళ్ళాలి, केवल प्रभु की ओर हमारा ప్రభు ध्यान हो, వైపే చూడాలని. प्रभु की ओर ही देखे, వాళ్ళు నిజమైన శిష్యులు అన్నాడు. वही सच्चे चेले हैं बोला। తర్వాత उसके बाद మళ్ళీ చూడండి, और देखिए, తర్వాత 33 इसी में 33वीं वचन 33 33 తనకు కలిగిన దంతయి విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. इसी रीति से तुम में से जो कोई अपना सब कुछ त्याग ना दे, वे मेरा चेला नहीं हो सकता। అర్థమవుతుందా? समझ में आ रहे? మూడో విషయం ఏమన్నాడు? तीसरा विषय क्या है? తనకు కలిగినంత విడిచిపెట్టాలంట. तो सब कुछ हमारा जो है वो सब कुछ त्यागना है, అదంతా విడిచిపెట్టి రావాలి. वो सब कुछ त्याग के उनके पीछे चलना है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? వాటి వైపు మనసు పెట్టకూడదు. यानी कि उन चीजों के ऊपर मन नहीं लगाना అంటే है। వాటిపైన మనసు పెడితే ఏమవుతుందంట? उन चीजों पर मन लगाने से क्या होगा? మనం పరలోకం వైపు వెళ్ళలేం. हम स्वर्ग की तरफ नहीं जा पाएंगे, పరలోకం వైపు మనం వెళ్ళలేం. स्वर्ग की ओर नहीं जा पाएंगे। కాబట్టి వాటిపై మన మనసు ఉంచకూడదు. इसलिए इन चीजों के ऊपर हम मन ना लगाए, మరి ఆయన పరిచయం చేస్తూ ముందుకు నడవాలి. उनकी सेवा करते हुए ही आगे बढ़ना है, పరిచయం చేస్తూ ముందుకెళ్ళాలి. उनकी सेवा में ही आगे रहना మీకు है। కలిగినదంతా విడిచిపెట్టమన్నాడు. आपके जो पास जो कुछ भी सब कुछ त्याग के आना है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? భార్యను విడిచిపెట్టమనా, पत्नी को छोड़ दो बोल భర్తను के, విడిచిపెట్టమనా, क्या पति को छोड़ो? ఉద్యోగాలు విడిచిపెట్టమనా, क्या पत्नी नौकरी को छोड़े? ఈ లోకాన్ని విడిచిపెట్టమనా? क्या इस संसार को छोड़े? కాదు ప్రియులారా, ऐसा नहीं प्रियो, అది కాదు. ऐसा नहीं है। వాటిపైన మనసు ఉంచకూడదని. केवल उन्हीं के लिए नहीं जीना, ना उन पर मन ఈ लगाना। లోకంలో ఉన్నంత కాలం जब तक इस संसार में रहते हैं, వాటిపైన మనసు ఉంచకుండా उन चीजों पर मन ना लगाते हुए ప్రభు పైన మనసు ఉంచాలి. केवल प्रभु की ओर मन लगाए, ప్రభు వైపే నడవాలి. प्रभु की ओर ही चलते जाए। నేను ఒక ఎమిషి ప్రజల గురించి చదువుతున్నప్పుడు, जब मैं एमिशी लोगों के बारे में पढ़ रहा था, ఎమిషి ప్రజల యొక్క జీవితం యొక్క వాళ్ళ విధానాన్ని చూస్తున్నప్పుడు, जब एमिशी लोगों का जीवन शैली को देख रहे थे, వాళ్ళు స్విట్జర్లాండ్ కి చెందిన వాళ్ళంట. वो स्विट्जरलैंड के लोग थे, స్విట్జర్లాండ్ చెందిన వాళ్ళంట. स्विट्जरलैंड के लोग थे। వాళ్ళు 1693లో జాకబ్ ఎమెన్ అనే ఒక వ్యక్తి ద్వారా సువార్త తిన్నారంట. వాళ్ళు तो 1493 में उन्होंने जाकोब के नाम के एक व्यक्ति के द्वारा सुसमाचार వాళ్ళు सुना, క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. उन्होंने मसीह को स्वीकार किया है। అందువలన इस वजह से వాళ్ళని ఎమిషి క్రైస్తవులు అన్నారు, उनको एमिशी मसीह लोग बोला, ఎమిషి ప్రజలు అన్నారు. एमिशी के लोग करके कहा। వాళ్ళంట అమెరికాకి కెనడాకి కొన్ని సంవత్సరాలతో వలస వెళ్ళారంట. तो कुछ सालों के बाद कुछ लोग अमेरिका में, कुछ लोग कनाडा में चला गए थे। వాడి జనాభా 3,30,000 జనాభా అంట వాళ్ళు. उनकी जो जनसंख्या थी 3,30,000 था। కానీ వాళ్ళ జీవన విధానం చూస్తే उनकी जीवन की तौर तरीका को देखेंगे నాకు तो చాలా ఆశ్చర్యం వేసింది. मुझे बड़ा अचंभा लगा। ఎందుకో తెలుసా? क्यों पता है? వాళ్ళు ఈనాడు ఉన్నటువంటి నవీన పద్ధతులను వాళ్ళు ఉపయోగిస్తలేరంట. इस संसार में इस समय में जो नया सिरे से लोग ये जो नागरिकता जल रहे वो नहीं है उनके అంటే पास, టెక్నాలజీ, वो टेक्नोलॉजी नहीं है उन लोगों के पास। ఈ టెక్నాలజీ వాళ్ళు ఉపయోగిస్తలేరంట. ये टेक्नोलॉजी वो लोग इस्तेमाल नहीं कर रहे। వాళ్ళు పొలం కూడా నాగలతోనే దున్నుతారంట. अभी भी वो लोग अपने खेत को हल से ही जोते हैं, నాగలతోనే దున్నుతారంట. हल से ही जोते हैं। తర్వాత उसके बाद వాళ్ళ ఇళ్లలో టీవీలు ఉండవంట, उनके घरों में टीवी भी नहीं रहती, టెలిఫోన్లు ఉండవంట, टेलीफोन भी नहीं रहता, విద్యుత్ శక్తి కూడా వాళ్ళ ఇళ్లలో ఉండదంట. तो बिजली भी उनके घरों में नहीं है। కానీ విద్యుత్ శక్తి ఎక్కడ ఉంటుంది తెలుసా? लेकिन जो लाइट कहाँ है पता है? గొడ్ల సావిడిలో ఉంటదంట కరెంటు. तो गाय भैंस जहाँ होता है वहां पे बिजली रखते हैं। గొడ్ల సావిడిలో కరెంట్ ఉంటదంట. तो गाय भैंस जहाँ रखते हैं वेधशाला वहां पे रहता है, ఇళ్లలో కరెంట్ ఉండదు. तो घरों में नहीं रहती बिजली। కానీ అడిగితే अगर पूछने पर ఎందుకని మీ ఇళ్లలో కరెంట్ పెట్టుకోకుండా గొడ్డు సావిడిలో పెట్టుకున్నారు అడిగితే, तो उनसे पूछा जाए आपने अपने घरों में ना रखते हुए जहाँ गाय भैंस को बांधते हैं
वहां बिजली का क्यों रखा करके पूछने पर వాళ్ళు అన్నారంట उन्होंने कहा ఈ టీవీ మా ఇంట్లో ఉంటే, अगर ये टीवी हमारे अंदर रहेगा तो, ఈ టెలిఫోన్లు మా ఇంట్లో ఉంటే ये टेलीफोन हमारे घर में रहने से కుటుంబంలో సత్సంబంధాలు దూరం అయిపోతాయి అన్నారంట. परिवार में जो आपसी रिश्ता है वो दूर होता जा रहा है। ఈ టీవీ ఉండటం వలన ये टीवी होने की वजह से మేము ఎక్కువ టీవీ చూస్తా ఉంటాం. हम ज्यादातर टीवी को ही देखते रहते हैं। ఈనాడు కూడా చూడండి, आजकल भी देखिए, మనం డ్యూటీ నుంచి రాగానే టీవీ చూస్తాం, हम ड्यूटी से आज जैसे आते टीवी खोल देते हैं, కూర్చుంటే టీవీ చూస్తాం, बैठते ही टीवी देखते हैं, కుటుంబం అంతా టీవీ చూస్తారు, पूरा परिवार टीवी देखते हैं, అన్నం విని తినేటప్పుడు టీవీ చూస్తారు, खाना खाते वक्त टीवी देखते हैं, పిల్లలంతా టీవీ చూస్తారు. सारे बच्चे भी टीवी అంటే देखते ఒక हैं। కుటుంబంలో కూర్చొని చక్కగా మాట్లాడుకోవటము, కబుర్లు చెప్పుకోవటం ఇప్పుడు లేవు. ये पहले जैसे पूरा परिवार एक साथ बैठते तो कुछ ना कुछ बातें आपस में बोलना वो नहीं है। ఇంకొక మాట అన్నాడంట, एक और बात भी कहा, టీవీలో చూసే దృశ్యాలు ఉన్నాయే, जो टीवी में देखने वाले दृश्य जो है, ఏ దృశ్యాలు మా మనసును పాడు చేస్తాయి, ये दृश्य जो है हमारे मन को खराब कर देता మా है, మనసును పాడు చేస్తాయి, हमारे मन को खराब कर మా देता है, పిల్లల మనసును పాడు हमारे చేస్తాయి. बच्चों को मन को भी खराब कर देता है। టీవీ రాత్రులు ఎక్కువ రాత్రులు చూడటం వల్ల నిద్ర లేక ఆరోగ్యం పాడైపోతుంది. तो टीवी ज्यादातर रात को देखते हैं इसलिए नींद ना होने की वजह से तबीयत भी बिगड़ जाती है। ఇంకా ఇళ్లలో టెలిఫోన్ ఎందుకు ఉండదంటే, घरों में फोन भी क्यों नहीं रहता, ఎందుకుంటే ఆ టెలిఫోన్ వలన वो टेलीफोन की वजह से మాకు డిస్టర్బ్ కలుగుతుంది. हमें डिस्टर्ब होती है। పిల్లలు ఉన్నారు, बच्चे हैं, వాళ్ళ హోంవర్క్ చేస్తా ఉంటాం, उनको होमवर्क कराते रहते हैं, ఆ పిల్లలు అడుగుతా ఉంటారు, बच्चे कुछ आपस में पूछते हैं हमें, టెలిఫోన్ రాయాలి ఏం చేస్తాం మనం, अब फोन आते ही क्या करते हैं, అరే పిల్లలు ఉండరా ఫోన్ రా అని को చెప్పి फोन आ गया करके టెలిఫోన్ మాట్లాడతాం, फोन में बात करना शुरू कर देते ఫోన్ లో हैं, మాట్లాడుతూ ఉంటాం. फोन में बात करते हैं, ప్రార్థన చేసేటప్పుడు प्रार्थना करते वक्त भी, प्रार्थना करते वक्त भी, బైబిల్ చదువుతున్నప్పుడు बाइबल पढ़ते वक्त भी వెంటనే ఫోన్లు వస్తాయి, तुरंत फोन आता है तो వెంటనే చేస్తాము, क्या करते हैं, బైబిల్ तुरंत పక్కన పెడతాం, बाइबल को बगल में रखेंगे, ప్రార్థన పక్కన పెడతాం, प्रार्थना को छोड़ देते हैं, ఫోన్ లో మాట్లాడతాం. फोन में बात అందుకని करने మా लगते हैं। ఇళ్లలో మేము ఫోన్లు పెట్టుకోం, इसलिए हमारे घरों में हम फोन भी नहीं మా रखते। ఇళ్లలో టీవీలు ఉండవు. हमारे घर में टीवी भी नहीं रहती। ఇంకా అర్థం ఇంకేమంటారు తెలుసా, और क्या बोल रहा पता है, వాటి వలన నేర్చుకునేది ఏమీ లేదు. उन चीजों की वजह से हम सीखने वाला बात कुछ भी नहीं है। ఇంకో విషయం చెప్పమంటారా, एक और बात बताऊं, మానవులు అనుకుంటారు इंसान सोचता है ఈ టెక్నాలజీ వల్ల ये टेक्नोलॉजी की वजह से మానవుడు జ్ఞానం పెరుగుతుంది అనుకుంటున్నారు. इंसान का ज्ञान बढ़ते जा रहे करके सोचते పెరగట్లా, हैं। बढ़ रहे नहीं है, అధోలోకం తగ్గిపోతుంది. और भी गड्ढे में गिरते जा रहे, और भी दिमाग खत्म होते जा रहे हैं इंसान మనం का। అనుకుంటాము हम सोचते हैं ఈ టీవీలు చూడటం వల్ల टीवी देखने की वजह से జ్ఞానం పెరుగుతుంది అనుకుంటాం. ज्ञान बढ़ रहे करके, కానీ ప్రియులారా, लेकिन प्रियो ఒక విషయం చెప్తాను, एक बात నేను बताऊंगा, బైబిల్ అనుసారంగా చెప్తాను. बाइबल के अनुसार ही बताऊंगा। టీవీలో 10 మంచి విషయాలుండి 4-5 చెడ్డ విషయాలున్నా మనిషి 10 మంచి విషయాలు తీసుకోడు, ఈ 4-5 చెడ్డ విషయాలనే తీసుకుంటాడు. और टीवी में अगर हम देखने वाली चीज में 10 विषय अच्छा है, 5 विषय गंदे हैं, तो इंसान ये 4 विषयों को ही ज्यादा ध्यान लगाता है, अच्छे विषयों का ध्यान नहीं लगाता। ఎందుకని తీసుకోడు తెలుసా, क्यों नहीं लगाता पता है, దేనికి తీసుకోడంటే क्यों नहीं पता है, మనిషి పాపి కదా. क्यों इंसान पापी है ना। మనిషి ఎవరు, इंसान कौन है, పాపి. पापी है। పాపి కాబట్టి पापी होने की वजह से ఈ పాపి చెడ్డ విషయాలు తీసుకుంటాడు, మంచి విషయాలు తీసుకోడు. ये पापी पाप को यानी कि बुरे विषयों की ओर ही ज्यादा खींचा जाएगा, अच्छे विषयों के नहीं लेगा। అందుకని इसलिए ఇదేదో మనల్ని ఏదో పెద్ద ఆ మంచి జ్ఞానంలో నడిపి అనుకోవటం పొరపాటు. एक टेक्नोलॉजी हमें बड़ी अच्छी ज्ञान में आगे बढ़ा रहे करके सोचना गलत है। జాగ్రత్త ఇంకేనండి. और भी सुनिएगा, ఇంకా టెలిఫోన్లు అంట గ్రామ యొక్క పంచాయతీలోనే ఆ పంచాయతీ సావిళ్ళలోనే ఉంటాయంట టెలిఫోన్లు. तो टेलीफोन जो है पूरे गांव के जो पंचायत होता है ना वहीं पे ही रहता है और कहीं नहीं रहता। ఎందుకంటే क्योंकि ఎవరితోనన్నా మాట్లాడాలన్నా, अगर किसी से बात करना पड़े, అగ్నిమాపక దళాలు ఇల్లు వాలిపోతున్నా అగ్నిమాపక దళాలు పిలవాలన్నా, अगर किसी का घर जल रहे फायर इंजन वालों को बुलाना भी तो అరే మరి అంబులెన్స్లు పిలవాలన్నా, एम्बुलेंस को भी बुलाना पड़े, అలాంటి వాళ్ళని పిలవడానికి కోసమేనంట ఇవి. केवल ऐसा लोगों को बुलाने के लिए ही वो एक फोन भी ఇళ్లలో ఉండమంట. घरों में नहीं रखते। ఇంకొక విషయం అంట, एक और बात, విద్యుత్ శక్తి గొడ్ల సావిళ్ళలో ఎందుకు ఉంచుతారంట, तो ये बिजली का लाइट को तो वहाँ गाय भैंस बांधते हैं वहां पे क्यों रखते हैं, ఎందుకు ఫ్రిడ్జ్ పెట్టుకుంటారంట. तो वहां पे फ्रिज रखते हैं वो ఆ लोग। గొడ్ల సావిళ్ళలో ఫ్రిడ్జ్ పెట్టుకుంటారంట. तो वहां जहाँ गाय भैंस को बांधते हैं वहां पे फ्रिज रखते అక్కడ हैं। ఎందుకు ఫ్రిడ్జ్ పెడతారంటే वहां क्यों रखते हैं, వాళ్ళు పాలు పెట్టుకుని పాలు చెడిపోకుండా ఉంటానే పెట్టుకుంటారంట. तो दूध खराब ना हो इसलिए वहां पे फ्रिज रखते हैं। కూరగాయలు పెట్టుకోవడానికి కదా. सब्जियां रखने के लिए नहीं వాళ్ళు है। ఏమంటున్నారంటే वो क्या बोलते మేము हैं, తాజా కూరగాయలు తింటాం, हम ताजा ताजा सब्जी खाते हैं, మేము తాజా కూరగాయలు తింటాం. ताजा सब्जियां खाते हैं। ఒకవేళ ఏమైనా సబ్జీ మిగిలిపోతే अगर कोई सब्जी बच भी गया, సబ్జీ మిగిలిపోతే सब्जी बच गया మేము तो ఫ్రిడ్జ్ లో పెట్టాం, हम सब्जी फ्रिज में नहीं रखते, పేదలకు పంచుతాం, गरीबों को बांटते हैं, పేదలకు పంచుతాం. गरीबों को ఇదిగో ఈ देते हैं, సబ్జీ మిగిలిపోయింది, ये सब्जी बच गया है, ఇదిగో పేదలకు ఇస్తున్నామని. गरीबों को देते हैं। అందుకని ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం పెట్టి తినం మేము.
इसलिए हम फ्रिज में रख के नहीं खाते। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, చూడండి వాళ్ళంతా ఈ టెక్నాలజీలో కూడా వాళ్ళంతా చక్కగా వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని కాపాడుకుంటున్నారు. इस टेक्नोलॉजी वाला दिनों में भी वो अपना मसीह का जिंदगी को किस तरह सावधान से चला रहे ఇంకో వాళ్ళు थे। ఏమంటారంటే और क्या बोलते पता है, మాకు ప్రపంచంలో ఏం జరుగుతుందో మాకు అనవసరం, दुनिया भर में क्या हो रहा है हमें कोई परवाह नहीं, మా మైండ్లు పాడు చేసే విషయాలు మాకు వద్దు. हमारे दिमाग को खराब करने वाली बातें हमें नहीं चाहिए। కానీ लेकिन వాళ్ళు अंటారు कहते हैं ట్రాక్టర్లు కూడా ఉపయోగిస్తుంటారు, वो ट्रैक्टर भी इस्तेमाल नहीं करते, నాగలనే ఉపయోగిస్తారు. हल को ही इस्तेमाल करते हैं। ఎందుకని ట్రాక్టర్ మీరు ఉపయోగించారంటే क्यों ट्रैक्टर को इस्तेमाल नहीं करते बोलने पर, ట్రాక్టర్ అంటే ఒక్కటే ట్రాక్టర్ వెళ్ళిపోయి దున్నుకుని వచ్చేస్తుందంట. अगर ट्रैक्टर को इस्तेमाल करेंगे तो अकेला ट्रैक्टर ही जाएगा, वही काम करके आ जाएगा। నాగలతో దున్నడం అయితే हल से जोतने से కుటుంబం వెళ్తుందంట, परिवार भी साथ में जाता है, కొంతమంది కూలోళ్ళు వెళ్తారు, कुछ मजदूर भी साथ में रहते हैं, చక్కగా మాట్లాడుకుంటా పొలం పనులు చేసుకుంటాం. अच्छी तरह आपस में बात करते हुए खेत का काम करते हैं। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, ఆ ఎమిషి ప్రజలు उस एमिशी के लोग తన క్రైస్తవ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నారు. अपनी मसीह का जिंदगी को किस तरह बचा रहे देखिएगा। మనం కూడా हम भी క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవడానికి ఎన్ని ఆటంకంగా ఉండకూడదు. तो मसीह का जिंदगी को बचाने के लिए हमारे लिए इस प्रकार का कोई भी चीज रुकावट नहीं ఓ होनी సక్సే चाहिए। మనం వాళ్ళలాగా అవన్నీ మనం తీసేసుకోకపోయినా तो शायद हो सकता हम उनकी तरह सारे चीजों को निकाल के ना फेंके, ना निकाल सके, మనకి ఆటంకంగా ఉండకుండా చూసుకోండి. हमारे लिए हमारे विश्वास जिंदगी के लिए वो रुकावट ना बने इस प्रकार देखिए। మన కుటుంబాలు గాని, हमारे परिवार क्यों ना हो, అంటే మన కుటుంబంలో పిల్లలు గాని, ఎవరైనా సరే, భార్య గాని భర్త గాని ఎవరైనా సరే, हमारे परिवार यानी कि बच्चे पति पत्नी किसी के द्वारा भी, ఎవరి ద్వారా మన విశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. किसी के द्वारा भी हमारे विश्वास ना घटे इस तरह का यत्न में रहे। మన ఇంట్లో టీవీ గాని, మన ఇంట్లో టెలిఫోన్లు గాని, మొబైల్ ఫోన్లు గాని, हमारे घर में टीवी हो, फोन हो या मोबाइल हो, ఏవి కూడా कोई भी क्यों మన ना हो, ప్రభు నుంచి దూరపరిచేగా ఉండకూడదు. हमें प्रभु से प्रभु के विषयों से दूर करने वाला नहीं होना మనం चाहिए, దూరపరిచేగా మనకు दूर ఉండకూడదు. करने वाला जैसा नहीं होना चाहिए। వీటన్నిటిని కూడా इन सब चीजों को ఎమిషి ప్రజలు ఎట్లా పక్కన పెట్టారో यीशु के लोगों ने जिस तरह बगल में दूर रख दिया మన है, ప్రభువులో ఎదగటానికి ఎక్కువగా ఉపయోగపడాలి. हम भी प्रभु में इस्तेमाल करने के लिए इन चीजों को प्रभु में इस्तेमाल करना चाहिए। ఎక్కువగా ప్రభువులో ఎదగటానికి మనం ఉపయోగపడాలి. प्रभु में बढ़ने के लिए ही इन चीजों को हमें इस्तेमाल करनी चाहिए। అందుకనే इसलिए మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, లూకాసు వార్త लूका सुसमाचार 17వ అధ్యాయము 17वां अध्याय మీరు 7వ వచనం చదివితే 17:7 पढ़ेंगे तो లూక్ 17 చాప్టర్ और వర్సెస్ 7, దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుగా వాడు పొలము నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా, చెప్పడు. అంతేగాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కొట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయుము, అటు తరువాత నీవు అన్నపానం పుచ్చుకోమని వానితో చెప్పును అని రాశాడు అక్కడ. यहाँ पे लिखा है 7वें वचन से 17 अध्याय लूका सुसमाचार, तब में से ऐसा कौन है, तुम में से ऐसा कौन है जिसका दास हल जोतता था, बेड़े चराता हो, और जब वे खेत में आए तो उससे कहे तुरंत आकर भोजन करने बैठ, और ये ना कहे मेरा खाना तैयार कर, और जब तक मैं खाऊं पीऊं तब तक कमर बांध कर मेरी सेवा कर, इसके बाद ही तू खा पी लेना। జాగ్రత్తగా గమనించండి. ध्यान से देखना, ఎందుకంటే ఆ మాట ఈ ఉపమానం చెప్పాడు. क्यों ये सादृश्य बताया है। 5వ వచనం చూస్తే इसी में वचन 5 को వర్సెస్ देखेंगे, 5లో 5 5वें वचन को देखेंगे। అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, तब प्रेरितों ने प्रभु से कहा हमारे विश्वास बढ़ा। అర్థమైంది ఇప్పుడు? देखा, అంటే మా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే हमारा विश्वास को बढ़ाना हो तो పరిచర్య ఎక్కువ చెయ్యాలి. सेवा ज्यादा करनी है। అర్థమవుతుందా? समझ में आ रहा అదే है? యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పాడు, यीशु मसीह ने भी अपने चेलों को यही बात बताया నేను है, పరిచర్య చేయటం వచ్చిన పరిచర్య చేయించుకోవడం కాదు, मैं सेवा करने के लिए आया हूँ, करवाने के लिए नहीं। సంఘంలో ఎక్కువగా పరిచర్యలు చేయాలండి. మనం तो कलिशे में हम ज्यादातर सेवा ही करना है, పరిచర్యలు. परिचर्य करना है। కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే देखिए यहाँ पे ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించిన విషయం ఏంటంటే, सोचने वाली बात क्या है कि ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినట్లు जैसा मसीह यहाँ पे कहता है ఒక దాసుడుగా మనం ఉండాలని. एक दास की तरह हमें रहना है। ముందు పరిచారం చేసిన తరువాత पहले सेवा करे, అప్పుడు అన్నపానం పుచ్చుతాడు కదా సేవకుడు. तभी तो वो खाने में बैठ जाता है दास जो है। ఇక్కడ ఏమన్నాడు, అలానే ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయచూపినని వారిని మెచ్చునా, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజన దాసులము
మేము చేయవలసింది చేసి ఉన్నామని చెప్పుడి అన్నాడు. 9वें वचन में कहता है, क्या वे उस दास का एहसान मानेगा कि उसने वे ही काम किया जिसकी आज्ञा दी गई थी। इसी रीति से तुम भी जब उन सब कामों को कर चुके हैं जिसकी आज्ञा तुम्हें दी गई थी, तो कहो हम निकम्मे दास हैं, जो हमें करना चाहिए था हमने केवल वही किया है। అర్థమైందా ఇప్పుడు? समझ में आ गया? ఇప్పుడు శిష్యుల యొక్క విషయం అర్థమైపోయింది. चेले का विषय सारा में समझ में आ మన गया। విశ్వాసం పెరగాలంటే, हमारा विश्वास बढ़ने के लिए, విశ్వాసం పెరగాలంటే దాసుడుగా మనం ఉండాలి. हमें विश्वास अगर हमारी बढ़नी है तो हमें दास बन के रहना है, పరిచారం మనం చెయ్యాలి. सेवा करनी है। ఇంకొకటి, एक और बात, మన కుటుంబాలు గాని, हमारा परिवार क्यों ना हो, మన చుట్టుపక్కల ఉన్నవి గాని, हमारे आसपास की चीजें क्यों ना हो, ఇవన్నీ కూడా ये सब कुछ మనకు ఆటంకంగా ఉండకూడదు. हमारे लिए रुकावट नहीं होनी चाहिए। మనం క్రైస్తవ జీవితంలో ఎదగటానికి అవి ఆటంకాలుగా हम ఉండకూడదు. मसीह का जिंदगी में बढ़ने के विषय में ये सारी चीजें हमारे लिए रुकावट नहीं होनी ఇప్పుడు चाहिए। అర్థమవుతుందా? अभी समझ में आ रहा है? అంటే ఇప్పుడు క్రైస్తవులు అనే దానికి ఒక మంచి అర్థం ఉంది ఇక్కడ. तो मसीहा लोग यानी कि उसके लिए अच्छी अर्थ है यहाँ पे। అంతేగాని కేవలం నేను క్రైస్తవుని అంటానికి ఇక్కడ నీళ్లు పడదు. केवल अपने आप को मसीहा बोलने से कोई फायदा नहीं है। మన విశ్వాసం కూడా ఎప్పుడు ఎదుగుద్దంటే, हमारा विश्वास भी कब बढ़ेगा? ఇక్కడ యేసుప్రభు ఒక మాట అన్నాడు, यहाँ मसीह यीशु ने एक बात कहा है, ఆవగింజంత విశ్వాసం ఉండాలంట. राई के दाने के बराबर भी विश्वास हो। ఆవగింజంత విశ్వాసం మీకుంటే अगर राई के दाने बराबर का विश्वास आपके पास అప్పుడు रहेगा, మీరు ఎదుగుతారు. इतना होगा तो भी आपका विश्वास बढ़ेगा। అప్పుడు మీరు ఎదుగుతారు. आपका विश्वास बढ़ेगा। ఆ చిన్న విశ్వాసము तो छोटा सा विश्वास నీలో పరిచర్య చేయటంలోను, आपको सेवा करने के विषय में, నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏది కూడా నిన్ను ఆటంకపరచకుండా ఉంటే, आपके आसपास की वस्तुएं जो कोई भी आपको रुकावट ना बने, ప్రభువులో నువ్వు ఎదుగుతూ ఉంటే, प्रभु में आप बढ़ते जाएंगे। నీ కుటుంబం గాని, నీకు నిందలు గాని, నీకేదైనా శోధనలు గాని, ఏదొచ్చినా గాని పట్టించుకోకుండా ప్రభు వైపు నువ్వు నడుస్తూ ఉంటే, अगर आप प्रभु की ओर ऐसा चलते रहे, ना परिवार से कोई निंदा करे, परिवार के सदस्य कोई रुकावट बने तो भी उन पर ध्यान ना दे, వాళ్ళే శిష్యులుగా ఉంటారు. ऐसा ही लोग ही प्रभु की चेले बन के रह వాళ్ళు सकते हैं। శిష్యులుగా పరిగణించబడతారు. वही लोग उनको शिष्य कहलाएंगे। అర్థమైంది ఇప్పుడు? समझ में आ गया अभी? అందుకని యేసుప్రభు అన్నాడు, इसलिए मसीह यीशु ने నన్ను कहा, వెంబడించు అన్నాడు. मेरा पीछे चले आओ, నన్ను వెంబడించండి. मेरे पीछे चले आओ। ఎందుకు ఈ మాట అనగలిగాడంటే, क्यों ये बात कहा है उन्होंने? ప్రతి ఒక్కరు కూడా हर एक जो है, మన వాక్యాన్ని వెంబడించాలి. हम वचन का पीछे चलना है, మనుషులను కాదు, मनुष्यों को नहीं, మనుషుల వైపు కాదు, मनुष्यों की ओर देखना नहीं, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను కాదు, हमारी चारों ओर जो चीजें उन चीजों की ओर ఈ नहीं, టెక్నాలజీని కాదు, इस टेक्नोलॉजी की तरफ ఈ नहीं, టెక్నాలజీని కాదు, इस टेक्नोलॉजी का अनुकरण नहीं కేవలం करनी, చూస్తున్నాం మనం. हम केवल देखते हैं इन चीजों को। అని ఈనాడు ఉన్న ఈ టెక్నాలజీ ప్రకారంగా మనం దేవుని వాక్యాన్ని పంచుకోవచ్చు. तो इन दिनों में जो टेक्नोलॉजी हमारे हाथ में है, उसको लेके बहुतों तक सुसमाचार हम पहुंचा అంటే सकते हैं, దేవుని కొరకే ఉపయోగించుకోవాలి. यानी कि केवल परमेश्वर का कामों के लिए इस्तेमाल కానీ करें। దేవుని మనం యేసు ఆ క్రైస్తవ జీవితానికి ఆటంకంగా ఉండకూడదు. అది लेकिन मसीह की जिंदगी के लिए रुकावट वाले चीजें इसके लिए इस्तेमाल नहीं నిన్ను करना। ప్రభు యొక్క పనుల కొరకు ఉపయోగించుకోవచ్చు మనం, इसको प्रभु के कामों के लिए हम इस्तेमाल कर కానీ सकते हैं, ఆటంకంగా ఉండకూడదు. लेकिन ये हमारे लिए रुकावट नहीं बनना మనం चाहिए। ఎదగటానికి ఆటంకంగా हम ఉండకూడదు. प्रभु में बढ़ने के लिए रुकावट नहीं होनी चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఇవన్నీ చేసిన తర్వాత, ये सब कुछ करने के बाद, ప్రభువా प्रभु నిష్ప్రయోజన దాసుని मैं निकम्मे दास हूँ, మనం నీవే ఎదిగించున్నాయి. आप मुझे बढ़ाओ प्रभु जी। నేనైతే వీటన్నిటిలో నేనయ్యా సరి చేసుకుంటున్నాను. मैं इन सारे विषयों में बड़ी सावधान से रहता हूँ। తర్వాత उसके बाद నువ్వు నీకు అప్పచెప్పుకున్నాను. मैं अपने आप को आपके हाथों में सौंपता हूँ, నా జీవితాన్ని నీకు मैं అప్పచెప్పుకున్నాను. अपना जिंदगी को आपके हाथों में सौंप देता हूँ। ఇవన్నీ నన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. ये जो मेरे चारों ओर विषय है, मुझे स्वर्ग में नहीं ले ఈ जाएगा। నాగరికత, ఈ టెక్నాలజీని పరలోకానికి ये తీసుకెళ్ళవు. टेक्नोलॉजी मुझे स्वर्ग में नहीं ले जाएगा। ఈ కుటుంబము, అయా ఈ నిందలు, ఇవన్నీ కూడా నాకు వస్తానే ఉంటాయి. ये परिवार और परिवार की अलग भी कोई भी निंदा मुझ पर आता ही ఇవన్నీ रहेगा, నా మీదకి వస్తానే ये ఉంటాయి. तो मेरे ऊपर आता ही रहेगा। నిజన్నే పట్టుకొని इन ప్రభు, चीजों पर मैं ध्यान नहीं लगाऊंगा, నిజన్నే పట్టుకొని అయ్యా नहीं लगाऊंगा प्रभु, ప్రభు నీ వైపే ధ్యానం. केवल मैं आपकी ओर ही देखूंगा प्रभु। అందుకని యేసు ప్రభు అన్నాడు, इसलिए मसीह यीशु ने कहा, మీరు నన్ను వెంబడించండి, आप मेरे पीछे चले आओ, నన్ను వెంబడించండి. मेरे पीछे चले आओ। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, ఎప్పుడైనా చూడండి, कभी भी देखिए, ఒక క్రైస్తవుడుగా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు तो हम एक मसीहा के रूप में यीशु के पास आए हैं। ఇంకొక విషయం మీకు చెప్తాను. एक और बात भी आपसे कहूंगा, అపోస్తుల కార్యం ఒకసారి తీస్తే प्रेरितों का काम एक बार खोलिए, 11వ అధ్యాయము अध्याय 11 26వ వచనం మనం చూస్తే, 26 वचन को देखेंगे थे। ఆ యాక్ట్స్ చాప్టర్ 11:26 प्रेरितों का काम 11:26 చూడండి. देखिए, వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి.
जब वे उसे मिला तो उसे अंतियोकिया लाया और ऐसा हुआ कि वे 1 वर्ष तक कलीसिया के साथ मिलते और बहुत से लोगों को उपदेश देते रहे और चेले सबसे पहले अंतियोकिया में मसीहा कहलाया। మొదట ఏంటి? सबसे पहले क्या है? ఎంబడించాలి. उनके पीछे हो लेना है। ఆ ఎంబడించిన వాళ్ళని ఏమన్నాడు? उनके पीछे चलने वाले लोगों को क्या कहा गया? పరిచారకులు అన్నాడు. उनके सेवक करके बोला गया। పరిచారకులు అన్నాడు. सेवक बोला। ఈ పరిచారకులను ఏమని పిలిచారు? इन सेवकों को क्या करके पुकारा है? శిష్యులు అన్నారు. इनको चेले करके कहा। జాగ్రత్తగానండి. आप ध्यान से सुनो। క్రైస్తవులు ఉన్నటువంటి ఒక మర్మం. तो मसीहा का विषय में एक मर्म बात देखिए, गुप्त बात। క్రైస్తవులు అన్నారు. मसीहा लग करके बोले। ఆ శిష్యులు అన్నారు. चेले कहा। ముందేంటి? पहले क्या बोला? ఎంబడించాలి. उनके पीछे चलना है। తర్వాత ఏంటి? उसके बाद क्या है? పరిచారకులుగా ఉండాలి. उनकी सेवा टहल करना है। అంటే శిష్యులుగా ఉండాలి. यानी कि चेले बन के रहना है। వినేవాళ్ళుగా ఉండాలి. यानी कि सुनने वाले, అనుసరించే వాళ్ళగా ఉండాలి. उनके अनुकरण करने वाले। ఆ శిష్యుల్ని ఏమన్నారు? उन चेलों को क्या बोला? ఆ శిష్యుల్నే క్రైస్తవులు అన్నారు. इन्हीं चेलों को ही मसीहे लोग बोला। అర్థమైందా? आपको समझ में? క్రైస్తవులు అంటే యేసు ప్రభువుని నమ్మాను కాబట్టి అంటనే క్రైస్తవులు అనకూడదు. तो यीशु मसीह पर किसी ने भरोसा किया इसलिए तुरंत ये भी मसीहा करके नहीं बोलना। బైబిల్ పట్టుకున్న మాత్రం క్రైస్తవులు కాదు. बाइबल पकड़ने से ही केवल मसीह नहीं बनते। ప్రార్థనలో పోయి కూర్చున్నంత మాత్రం క్రైస్తవులు కాదు. प्रार्थना में जाके बैठने से केवल मसीह नहीं बनते। ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళినా, నువ్వు బైబిల్ చదువుతున్నా, నువ్వు ప్రార్థన చేసిన ఈ అనుకరణ నీకుందా? आप चर्च में भी जाओ, प्रार्थना करो, बाइबल पढ़ो, तो क्या आप इस प्रकार के चाल चलन रखते हो? పరిచర్య నీకుందా? क्या सेवा करते हो आप? నువ్వు వాక్యాన్ని ఏమడుస్తున్నావా? आप वचन के अनुसार चलते हो? వాక్యానుసారం నడుస్తున్నావా? वचन के अनुसार चलते हो? పరిచారకులుగా ఉన్నావా? सेवा टहल करने वाले के रूप में నిందలు हो? వచ్చినా, బాధలు వచ్చినా, కృష్ణ వాటిని చూడకుండా వైపు చూస్తున్నావా? निंदा, तकलीफ, कुछ बदनामी भी आ जाए उनको ध्यान ना रखते हुए सेवा की ओर ही चलते हो? ఇప్పుడు జాగ్రత్తగా आप గమనించాలి. ध्यान से सुनना। ఇప్పుడు మనం ఒక కాపర్ని వెంబడించాలి. अभी हम चरवा के अनुकरण करना है। అంటే అర్థం ఏంటి? अर्थ क्या है? కాపర్ని వెంబడించడం వెనకమాల వెళ్తామని. तो चरवाहा का अनुकरण करने के मतलब क्या? उनके पीछे पीछे चलते ఆయన रहे। చెబుతున్న మాటలను మనము అనుకరిస్తూ ఆయన యొక్క ఆ అనుభవాలను మన జీవితంలో మనం కలిగి ఉండాలి. तो वो जो दास हमारे लिए बताते हैं उनकी बातों को हमारे जिंदगी में अनुकरण करते हुए उन्हीं की बातों के अनुसार चलते रहना। ఆయన చెప్పిన విషయాలని చేస్తూ ఉండాలి. जैसा उनसे बातें निकलती है उन्हीं बातों के अनुसार हमें करना है। అప్పుడు మనం ఎవరమే? तब हम कौन हैं? వాక్యాన్ని వెంబడించేవాడు. वचन के पीछे चलने वाले ఆ हैं। తర్వాత పరిచారకులు, उसी के बाद हम सेवा करने ఆ वाले తర్వాత हैं। సేవకులు, उसी के बाद सेवा टहल ఆ करने తర్వాత वाले మన हैं। శిష్యులు. उसके बाद चेले हैं। ఆ శిష్యుల తర్వాత క్రైస్తవులు. चेले होने के बाद ही मसीह कहलाएंगे। చూసారా? देखा? క్రైస్తవులు అవ్వాలంటే मसीहा होने के लिए ఎంత విధానం ఉందో చూసారా? कितना यहाँ पे नियम है। देखा? ఎంత విధానం కరిసిలో तो मसीह होने के लिए कैसे न किस रीति से बढ़ना है। देखा? ఇప్పుడు ఆ క్రైస్తవులే वही मसीहा लोग అనేక మందిని క్రైస్తవులుగా నడిపించాలి. तो बहुत से लोगों को मसीहा बनाते हुए चलना है। ఇప్పుడు ఏమన్నాడు? अब क्या మీరు कहा है? సర్వలోకానికి వెళ్ళి సర్వశిక్ష సువార్త అందించాలి. आप सारे जगत में जाके सारे जगत के लोगों को सुसमाचार सुनाओ। మీరు సువార్తను అందించండి. सुसमाचार सुनाओ। క్రైస్తవులు మీరు आप मसीह हो। ఏం అందించాలన్నాడు? क्या पहुंचाना है हमें? నేనేమేమైతే మాటలు మీకు ఇచ్చానో అవే అందించాలి మీరు. मैंने जो जो बातें आपके बताया था वही बातें आपको ఇంక पहुंचाना వేరే है। మాటలు కాదు. और दूसरी बातें नहीं है। నేనేమేమైతే మీకు ఆజ్ఞాపించానో मैंने जो जो बातें आपसे कही थी వాటిని మీరు అందించండి. उन्हीं बातों को आप पहुंचाना వాళ్ళ है। శిష్యులు చేయండి. उनको लोगों को चेले बनाना వాళ్ళ है। శిష్యులు క్రైస్తవులు అనబడతారు. वही चेले अंत में मसीही कहलाएंगे। క్రైస్తవులు అనబడతారు. मसीही कहलाएंगे। కాబట్టి इसलिए ఇప్పుడు మనకి ఏదన్నా కానీ ప్రభువులో మనం నడిచేటప్పుడు ఆటంకాలు ఉంటే ముందు వాటిని వదులుకోండి. तो प्रभु में हम चल रहे कोई चीज हमारे लिए रुकावट है, पहले उसे छोड़ दीजिएगा। అందుకే అన్నాడు इसलिए कहा है ఆ యోహాను సువార్త మత్తయి సువార్త 6:33 मत्ती सुसमाचार 6:33 में कहा है। మత్తయి చాప్టర్ 6 వర్సెస్ 33 లో ఏమన్నాడు? क्या कहा है? మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అన్నాడు. पहले मेरे राज्य और धार्मिकता का खोज करो बोला। లోకాన్ని కాదు, संसार को नहीं, కుటుంబాన్ని కాదు, परिवार को नहीं, ఈ టెక్నాలజీ కాదు, इस टेक्नोलॉजी को नहीं, ఇదంతా కాదు. इन सबको नहीं ढूंढना। ఏమన్నాడు? क्या कहा? మొదట पहले నా నీతిని రాజ్యాన్ని వెతకండి. मेरे राज्य और धार्मिकता का खोज करो। పరలోకానికి వెళ్ళిన యేసు మనకేమి నేర్పాడు? स्वर्ग में जो गया था यीशु मसीह ने हमें क्या ఈ బైబిల్ सिखाया? మనకేమి ये నేర్పింది? बाइबल हमें क्या सिखाया? సంఘ కాపరి మనకేమి कलिशा నేర్పుతున్నాడు? का चरवाहा ने हमें क्या మన सिखाया? సంఘంలో మనం ఏమి నేర్చుకుంటున్నాం? कलिशा में हम क्या सीख रहे हैं? ఏమి నేర్చుకుంటున్నాం? क्या सीखते हैं? దీని వైపు ధ్యానం ఉంచండి. इस चीज की ओर ही हमारा ध्यान हो। దీని వైపు ధ్యానం इस ఉంచండి. चीज की ओर ही हमारा ఈ ध्यान हो। లోకంలో అనేక మందికి శిష్యులు ఉంటారు. इस संसार में बहुत सारे लोगों को भी चेले हैं। అనేక మంది శిష్యులు ఉంటారు. बहुत से लोगों के लिए चेले हैं। వాళ్ళందరూ శిష్యులు అనరు. उन सबको चेले नहीं बोलते వాళ్ళు हैं। ఏదో మాట పరంగా
కహావత్తు అంటే తెలుగు శిష్యులు అంటారు. वो तो केवल कहावत के अनुसार चेले कहला रहे हैं। అసలు శిష్యులు యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు. आखिरी असली शिष्य जो है जो यीशु मसीह के अनुकरण करने అసలు वाले, శిష్యులు అంటే యేసుప్రభుని వెంబడించిన వాళ్ళే శిష్యులు. असली शिष्य वही है जो यीशु मसीह के पीछे चलते हैं। కాబట్టి इसलिए ఈ రోజు మనము आज का दिन हम దైవదోష చిన్న వాక్యాన్ని వెంబడించాలి. तो प्रभु के दास के द्वारा निकलने वाले वचन का अनुकरण करना है। పరిచర్యలో మనం ఉండాలి. सेवा में हमें रहना है। ఈ కుటుంబాలు గాని ఈ నిందలు గాని ఈ బదల మనల్ని ఆటంకపరచకుండా ఉండాలి. परिवार की तरफ से आने वाला रुकावट या कोई निंदा बदनामी हमें सेवा के लिए रुकावट नहीं అవి होना है। పక్కన పెట్టాలి. उनको बगल में छोड़ दो, అవన్నీ పక్కన పెట్టి बगल में छोड़ो, దేవుని వాక్యం వైపు ధ్యానం प्रभु ఉంచాలి. की वचन की ओर ध्यान लगाओ। అప్పుడు వినేవాళ్ళు నిన్ను వెంబడిస్తారు. तब सुनने वाले आपके अनुकरण करेंगे, నీలో మారు మనసు చూస్తారు. आपके अंदर की मन फिराव को देखेंगे, నీలో మారు మనసు చూస్తారు. आपके अंदर की मन फिराव को देखेंगे। అప్పుడు అనేక మంది నిన్ను ఆకర్షిస్తారు. तो तब ऐसा में बहुत सारे लोग आपकी ओर आकर्षित నువ్వు అనేక होंगे। మంది క్రైస్తవులుగా లైవ్ లో తీసుకురాగలవు. आप बहुत सारे लोगों को मसीह के तौर पर लाइव में भी ला నువ్వు सकते हो, క్రైస్తవులుగా తీసుకురాగలవు. मसीही लोगों को बना सकते అనేక हो, మంది దైవదాసుని వాక్యాన్ని పంచగలవు నువ్వు. बहुत ही लोगों को प्रभु के दास की तरह आने वाला वचन पहुंचा सकते हो। అప్పుడు మనం దేవుని పరిచర్యలుగా ఉంటాం, तभी हम परमेश्वर के सेवक बन के रहेंगे, పరిచర్యలుగా ఉంటాం. सेवक बन के रहेंगे। కాబట్టి इसलिए ఈ రోజు మనము आज के दिन हम మరి క్రైస్తవులు అంటే ఏంటో मसीही मतलब क्या है మనం ఇంతవరకు విన్నాం. हमने अभी तक सुना है। ఎవరిని శిష్యులు అంటారు, किसको चेले बोलते ఎవరిని हैं, క్రైస్తవులు అంటారు, किसको मसीही बोलते हैं, ఎవరిని సేవకులు అంటారు, किसको सेवक बोलते हैं, ఎవరిని వెంబడించాలి. किसी के अनुकरण करना మనం चाहिए। ఏం విన్నాం? ये सब बातें सुनी రండి हैं చిన్న हमने। ప్రార్థన చేద్దాం. आइए छोटी सी प्रार्थना करेंगे, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना। సర్వశక్తిమంతుడివి, सर्वशक्तिमान प्रभु जी, సర్వకృపానిధివి, सर्वाधिकारी परमेश्वर, సర్వములు నిండిన దేవుడు నాయన. सब में फैला हुआ प्रभु ఈ जी, రోజు నీ దాసుని ద్వారా మాట్లాడిన ఈ యొక్క ఆధ్యాత్మిక మాటలు పిన్న ప్రతి బిడ్డని మీరు ముట్టండి నాయన. प्रभु आज आपके दास के द्वारा जितनों ने वचन सुना उन सबको छू लीजिए प्रभु। ఎవరైతే లైవ్ లో శ్రద్ధగా వింటున్నారో, जो कोई लाइव में श्रद्धा से सुनते ఎవరైతే हैं, కూర్చొని ప్రభువా అన్నిటిని వదిలిపెట్టి నీ వాక్యం వైపే ధ్యానం ఉంచుతున్నారు, जो कोई प्रभु अपना सारा काम काजों को छोड़कर केवल आपकी ध्यान अपना ध्यान वचन की ओर ही लगाए అయ్యా हैं। ఈ గంట సేపు నాయన దేనిపైన ధ్యానం ఉంచకుండా దైవదోషులు చెప్తున్న మాటల వైపే ధ్యానం ఉంచారు వాళ్ళు ధన్యులు నాయన. प्रभु जी इतने एक घंटा जो किसी और चीज के ऊपर ध्यान ना लगाते हुए दास की बातों पर ध्यान लगाए वो सब धन्य है प्रभु जी। ఈ చిన్న విషయంలో గనక ప్రభువా యోగ్యులుగా ఉంటే, अगर इसी छोटी सी विषय में भरोसेमंद रहेंगे ఈ तो చిన్న విషయంలో యోగ్యులుగా ఉంటే छोटे से विषय में भरोसेमंद रहे అనేక విషయాల్లో యోగ్యులుగా ఉంటారు. बहुत सारे विषय में भरोसेमंद बन के అనేక रहेंगे। విషయాల్లో యోగ్యులుగా बहुत ఉంటారు. सारे विषय में भरोसेमंद కాబట్టి रहेंगे। వింటున్న ప్రతి బిడ్డకు నాయన इसलिए जो सुन रहे हर एक को प्रभु जी ముట్టండి నాయన, आप छू लीजिए, తాకండి ప్రభు, छू लीजिए प्रभु। క్రైస్తవులుగా చేయండి నాయన, तो सच्ची मसीही बनाइए प्रभु। సేవకులుగా ఉండాలి నాయన, सेवक बन के పరిచారకులుగా ఉండాలి నాయన, परिचर्य करने वाला శిష్యులుగా बनाइए ఉండాలి प्रभु। నాయన, चेले बनाइए प्रभु। వెంబడించే వాళ్ళుగా ఉండాలి నాయన, आपके अनुकरण करने वाला बनाइए అనేక प्रभु। మందిని ప్రభువులోకి తీసుకొచ్చేవాళ్ళు. बहुत सारे लोगों को प्रभु में लाने वाला बनाइए प्रभु। దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు వాళ్ళ జీవితాల్లో తండ్రి 100కి 100 ఫలించును గాక. आपके दास के द्वारा जो बोए गए वचन उन सबकी जिंदगी में 100 के 100 गुना फलवंत होने पाए, యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु। आमीन। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया।